జై సీతారాం. ప్రేక్షకులకు నమస్కారం. బృందావన్ వాసుకి స్వాగతం. నా పేరు దడ్డపాణి. నేను వాస్తు సలహాలు ఇస్తుంటాను. ఇవాల్టి టాపిక్, వీధి లేకుండానే వీధిపోటు ఉంటుందా? ఎస్, మీరు విన్నది నిజమే. వీధి లేకుండానే వీధిపోటు వస్తుంది. అది ఎలా వస్తుంది? కొంతమంది యజమానులు కానీ మేస్త్రులు కానీ తెలియక చేసిన తప్పుల వల్ల ఈ పరిణామం చోటు చేసుకుంటుంది. ఈ వీడియో ఈ బంధుమిత్రులకు అందరికీ షేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. టాపిక్లోకి వెళ్దాం. రైట్, వీధిపోటు వీధి చూపు ఇది ఎలా వస్తుంది అంటే, రోడ్డు స్ట్రైట్గానే ఉంటుంది. మాకు ఆపోజిట్లో ఏ రోడ్డు లేదు కదండి. రోడ్డు స్ట్రైట్ ఉన్న ఇల్లులన్నీ ఒక్క పార్క్ ఉంటాయి. కానీ మీ ఇల్లు మాత్రం ఆ రోడ్డుకి ఒక 2 ఫీట్లు ముందు జరిపేస్తారు. ఆ రోడ్డు పెద్దగానే ఉంది కదండి, ఏం కాదు, మన గార్డెను కార్లు అన్నీ పెట్టుకోవచ్చు, పార్కింగ్ ఏరియా ఎక్కువ ఉంటుంది, అది తర్వాత చూసుకుందాం, వచ్చినప్పుడు చూసుకుందాం అనుకుంటారు. ఎలా 2 ఫీట్లు బయటికి జరపడం వల్ల ఇది ఒకవేళ 90 డిగ్రీస్కి ఉంటే చాలా మంచిది. ఆగ్నేయ వీధి చూపు, ఈశాన్య వీధి చూపు చాలా మంచిది. ఓన్లీ 90 డిగ్రీస్కి ఉన్నంత వరకే. ఇది ఒక 20-30 డిగ్రీలు టిల్ట్ అయిందనుకోండి, ఇది కూడా చాలా ప్రమాదకరమైనది. సో మీరు దీన్ని లోపలికి చేసుకోండి. అన్ని ఇల్లులు ఎలా ఉన్నాయో అదే పార్లో మీరు కాంపౌండ్ వాల్ కానీ గేట్ కానీ ఏది బయటికి రాకుండా చేసుకోండి. నెక్స్ట్, సౌత్, దక్షిణంలో కూడా అందరూ ఒక పార్కి ఉంటే ఒక ఇల్లు మాత్రం బయటకు ఉంటుంది. వీళ్ళు కూడా సేమ్ జాగా చిన్నది కావడం, కారు లోపలికి రావట్లేదు, లేకపోతే గార్డెన్ ఏదో ఒకటి ప్రాబ్లం వల్ల వీళ్ళు 2 ఫీట్లు బయటికి తీసుకుంటారు, 1 ఫీటు తీసుకుంటారు. ఎంత తీసుకున్నా కూడా ఇది చాలా చాలా ప్రమాదకరమైనది. ఇది కూడా ఆగ్నేయ వీధిపోటు, నైరుతి వీధిపోటు, ఇవి 2 చాలా ప్రమాదకరమైనది. సో దీన్ని మీరు అన్ని ఇల్లుల పార్లోనే కాంపౌండ్ వాల్ లోపలికి జరుపుకోండి, బాగుంటుంది. నెక్స్ట్, వెస్ట్, పడమర, దీనికి కూడా సేమ్ అన్ని ఇల్లులు ఒకలాగుంటే ఒక ఇల్లు బయటకు వచ్చేస్తుంది. దీనికి కూడా చాలా ప్రమాదకరమైన వీధిపోటు. ఈ వీధిపోటు ప్రమాదకరమైనది. ఉత్తర వాయువ్య వీధిపోటు ప్రమాదకరమైనది. నైరుతి వీధిపోటు కూడా ప్రమాదకరమైనది. సో ఇది కూడా కాంపౌండ్ వాల్ లోపలికి జరిపి కట్టుకోండి, బయటికి రాకూడదు. 1 ఇంచు కూడా బయటికి పెట్టకండి. 1 ఇంచు లోపలున్నా ఏం కాదు. సో ఉత్తరం, ఈ ఉత్తరంలో కూడా అన్ని ఇల్లులు ఒకలా ఉంటే ఒక ఇల్లు బయటికి వస్తుంది. వీళ్ళకి ఇది చాలా మంచిదే. ఎప్పుడు 0 డిగ్రీస్ ఉన్నంత వరకే. 0 డిగ్రీస్ ఉన్న ప్లాట్లకి ఇది చాలా మంచిది. కానీ 0 డిగ్రీ కన్నా ఒక 20-30 డిగ్రీలు టిల్ట్ అయిందనుకోండి, ఇది కూడా ప్రమాదకరమైనదే. సో ఇది కూడా లోపలికి జరిపి కట్టుకుంటే చాలా మంచిది. సో ఇవన్నీ కూడా ఏ వాస్తు ప్లానరు చెప్పరు, ఏ ఇంజనీరింగ్ ప్లానరు కూడా చెప్పరు ఇలా బయటికి కట్టుకోండి అని. ఓన్లీ మనము ఈ కొన్ని చేసే తప్పుల వల్ల అది బయటికి జరిపి కట్టుకుంటాం. సో దీన్ని సరి చేసుకోండి. ఈజీగా అర్థమైంది అనుకుంటాను. ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.